తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఇది పాపులర్ తెలుగు సినిమా డైలాగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కూడా ఒక ఫేవరెట్ పదం ఉంది. ఆ పదమే టారిఫ్. అందుకే ఐ లవ్ టారిఫ్ అంటున్నారు అగ్రరాజ్య అధినేత. సుంకాల బాధుడిపై ఏం మాత్రం తగ్గట్లేదు ట్రంప్. ఇంగ్లీష్ డిక్షనరీలో నాకు బాగా నచ్చిన పదం సుంకం అంటున్నారు ట్రంప్. టారిఫ్లను చాలా అందమైన పదంగా అభివర్ణించారు అమెరికా అధినేత. సుంకాలతో అమెరికా మరింత సంపన్న దేశంగా మారుతుందంటున్నారు ట్రంప్. ఇతర దేశాలు అమెరికాను అడ్వాంటేజ్ గా తీసుకున్నాయి, కానీ వాణిజ్యంలో అసమానతల్లో సుంకాలు తొలగించాయంటున్నారు ట్రంప్. భారత్ ఎగుమతి చేసే వస్తూత్పత్తులపై ట్రంప్ ఈ మధ్య కాలంలోనే 50% సుంకాలు బాధేశాడు. ఇంతటితో వదలకుండా సినిమాలపై కూడా సుంకాలు వేసేశాడు. విదేశీ సినిమాలపై 100% సుంకం అంటూ ప్రకటించారు. సో అలా సుంకాలంటే తనకు ఎంతో ఇష్టం అంటున్న ట్రంప్ ఇప్పుడు మరోసారి సుంకాల బాంబు పేల్చారు. ఫర్నిచర్, కలపపై సుంకాలు విధించారు ట్రంప్. కలపపై 10% టారిఫ్, విదేశాల్లో తయారయ్యే ఫర్నిచర్ పై 25% సుంకం విధించారు. ఈ నెల 14 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. సుంకాలు బాధేస్తుంటూ కేవలం విదేశాలపైనే ట్రంప్ భారం మోపడం లేదు, తన దేశస్తుల మీద కూడా భారం మోపుతున్నారు. ఇంతగా భారం మోపుతున్నా వెనకడుగు వేయడం లేదు. ఐ లవ్ టారిఫ్ అంటున్నారు. అంటే సుంకాల బాధుడుకు అంతం లేదా? టారిఫ్లు మరింతగా కొనసాగుతాయా? ఇదే ఇప్పుడు అసలు పాయింట్.